తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మక్యు నామం పేరట ఆమేన్. ప్రియ దేవుని బిడలారా, మనము ఈ విధంగా మరలా ప్రభు యొక్క సన్నిధానమందు లేక ఆయన సన్నిధానాన్ని తిలకిస్తూ ఈ జూమ్లో మరలా మనమందరం కూడా కూడుకొని దేవుని యొక్క మహాకృపను జరుపుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క ఉన్నతమైనటువంటి సమయమును బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. గత బుధవారం మనము చేసుకున్నటువంటి ధ్యానము 20వ కీర్తన. ఈ 20వ కీర్తనలో మనము చాలా శ్రేష్టమైనటువంటి మాటలు మనము జ్ఞాపం చేసుకున్నాం. దేవుడు ఇశ్రాయేలీయులను ఆనాడు ఏ విధంగా రక్షించాడు, ఈనాడు కూడా ఏ విధంగా రక్షిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని చాలా క్షుణ్ణంగా లోతుగానే మనము చాలా ఆవేశంగానే మనము ధ్యానం చేసుకున్నాం. మరి ఆ విధంగా దేవుడు ఇశ్రాయేలీయులకు ఏమై ఉన్నాడు అనే విషయాలు కూడా మనము ధ్యానం చేసుకున్నాం. హీ వాజ్ ద ప్రీస్ట్, హీ వాజ్ ద కింగ్ అండ్ హీ వాజ్ ద ప్రాఫెట్. మరలా ఈ దినం మనము ఆ దేవాది దేవుని యొక్క మహిమను లేక బలమును మనము జ్ఞాపం చేసుకుంటాం 21వ కీర్తనలో. మరి 21వ కీర్తన కొంతమంది వేదాంత పండితుల ప్రకారం ఇది 20వ కీర్తనతో ముడిపడి ఉన్నటువంటి కీర్తన. ఈ కీర్తనకు ఒక విధంగా చెప్పాలంటే ప్రత్యేకమైన కీర్తనగా పేర్కొనడానికి వీల్లేదు. ఈ కీర్తన 20వ కీర్తనలో ఇమిడి ఉంది. కారణం ఏంటంటే 20వ కీర్తనలో మనము దేవుని యొక్క జనాంగము రాజుగారి పక్షంగా నిలవబడి దేవుని యొక్క జనాంగం అంతా కూడా దేవాది దేవునికి తమ రాజునకు తమ రాజ్యానికి గొప్ప విజయం అందించాలని వారందరూ కూడా ప్రార్థన చేశారు. ఏ విధంగా ప్రార్థన చేశారంటే అత్యంత లోతైనటువంటి విశ్వాసంతో ప్రార్థన చేశారు. ఇక ఆ ప్రార్థన విన్నటువంటి దేవుడు చలించిపోయి వారికి గొప్ప విజయాన్ని అందిస్తున్నాడు. అది 20వ కీర్తన 4వ వచనంలో మనం చూస్తాం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక అనేటువంటి మాట. 5వ వచనంలో యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. ఇది 21వ కీర్తనకు పీఠికగా ఉన్నటువంటి వచనం. ఆ వచనం ఎక్కడుంది? 20వ కీర్తనలో 4, 5 వచనాల్లో 21వ అధ్యాయానికి పీఠికగా ఉన్నది. ఎందుకు ఆ వచనం అంటే అక్కడ జయోత్సాహము అనేటువంటి మాట 25లో చూస్తాం. అనగా 21వ కీర్తన ఇశ్రాయేలీయుల యొక్క జయోత్సాహమునకు సంబంధించినటువంటి కీర్తన. దేవుడు ఇశ్రాయేలీయులకు చేసినటువంటి యుద్ధానికి విజయము అందిస్తే ఆ విజయాన్ని స్మరించుకుంటూ ఆ దేవాది దేవునికి జయోత్సాహము చేస్తూ కృతజ్ఞత భావాన్ని కలిగి ఉన్నారు. అదే 21వ కీర్తన యొక్క విశేషం. సో ది Psalm 21 ఈజ్ ఏ psalm ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ ఫర్ వాట్? ఫర్ గ్రేట్ విక్టరీ. సో ఈ విధంగా కీర్తన, ఈ 21వ కీర్తనకు మనము ఒక టైటిల్ కనుక మనము ఆపాదిస్తే ఇది ఈ విధంగా ఉండవచ్చునేమో. ఏ రాయల్ థ్యాంక్స్ గివింగ్ ఫర్ ఆన్సర్స్ టు ద ప్రేయర్స్. అంటే రాయల్ థ్యాంక్స్ గివింగ్ అంటే ఒక రాజుగారి యొక్క కృతజ్ఞత మాత్రమే కాదు, ఇది రాజ్యవాసుల యొక్క కృతజ్ఞతను. రాజ్యము వేరు కాదండి ఇశ్రాయేలీయులకు. పాత నిబంధనలో రాజు రాజ్యం వేరు కాదు, ముఖ్యంగా దావీదు కాలంలో. కనుక రాజు రాజ్యము కలిసి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నారు.
ఇది ఈ కీర్తన యొక్క ప్రత్యేకత. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, 21వ కీర్తనకు మనము వచ్చాం కనుక ఈ కీర్తనలో చక్కగా రెండు భాగాలుగా దీన్ని విభజించవచ్చు. ఒకటేంటంటే మొదటి 7 వచనాలు. మొదటి 7 వచనాలు ఏంటంటే ద లార్డ్ గేవ్ విక్టరీ, అంటే దేవుడు వారికి విజయాన్ని ప్రసాదించాడు. ఆ దృక్పథంలో, ఆ కోణంలో ఈ మొదటి 7 వచనాలు దాగి ఉన్నాయి. రెండవది 8వ వచనం నుంచి 13వ వచనం వరకు ద లార్డ్ విల్ గివ్ విక్టరీ. ఈ విధంగా ఈ 2 భాగాలుగా ఈ కీర్తనను మనము అభివర్ణిస్తాం. ఇక యథావిధిగా మొదటి వచనంలో ఉన్నటువంటి మాటలు ఓటంకించబడి చివరి వచనంలో ఉండడం అనేది ఈ కీర్తన గ్రంథం అంతా కూడా ఆ విధంగానే ఎక్కువ కీర్తనలకు జరుగుతుంది. సో ద ఫస్ట్ వర్స్ ఈజ్ ఆల్వేస్ కోటెడ్ ఇన్ ఎక్స్పాన్షన్ ఇన్ ది ఆర్ డ్యూరింగ్ ది లాస్ట్ వర్సెస్. ఇప్పుడు ఒక్కసారి ఈ మొదటి వచనం జాగ్రత్తగా చూడండి. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. ఇక్కడ యెహోవా అని సంబోధన, తర్వాత రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. ఇక్కడ చూసారా, స్టార్టింగ్లోనే, ప్రారంభంలోనే రాజుగారి యొక్క సంతోషం గురించి ప్రస్తావన ఉన్నది. ఈ సంతోషం దేనికి అంటే 20వ కీర్తనలో వీరు చేసినటువంటి ప్రార్థనకు ప్రతిఫలము దక్కింది కనుక. మరి మనము 20వ కీర్తన ధ్యానం చేసుకునే సమయంలో మనం చెప్పుకున్నాం ఏమనంటే, ఇది యుద్ధ కీర్తన. ఇట్స్ ఎ సాంగ్ ఆఫ్ బ్యాటిల్ వేర్ ది Jewish people or the Israelites won their wars and the king won them wars and brought them victories. కనుక రాజు యొక్క అభీష్టం ఏమై ఉన్నది? రాజు యొక్క అభీష్టం ఏంటంటే యుద్ధాల్లో గెలవాలి, అంత మాత్రమే కాదు, శత్రు రాజ్యములు లయమైపోవాలి, శత్రువులు ఉండడానికి వీల్లేదు. దానికి కారణం ఏంటంటే శత్రువులు లేకుండా ఉండడం చేత ఇశ్రాయేలీయులు రక్షణ మార్గంలో ఉంటారు, వారు జీవిస్తారు. ఇక్కడ 21వ కీర్తన 4వ వచనంలోకి వెళ్ళిపోతే, ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరము అడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. అంటే ఇక్కడ శత్రు రాజ్యాలు లయమైపోతేనే మనకు ఆయుష్ అనేది ఈ కీర్తనలో మనకు చాలా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు ఈ యొక్క ధ్యానంలో మొదటిగా మనము ఈ రాజు ఎవరు అని మనం అధ్యయనం చేస్తే, ఆ రాజు ముమ్మాటికి దావీదు రాజు. ఇక్కడ ఆ సూపర్ స్క్రిప్షన్లో కూడా అదే మనకు కనబడుతుంది. ప్రధాన గాయకునికి దావీదు కీర్తన, అంటే ప్రధాన గాయకునికి వ్రాయబడినటువంటి కీర్తన, దావీదు గారే రాసినటువంటి కీర్తన. మరి ప్రధాన గాయకునికి అనే మాట వచ్చిన ప్రతిసారి కూడా మనం 2 అర్థాలు తీసుకుంటామని గతంలో నేను చెప్పాను. 2 అర్థాలు ఏంటంటే, ఒకటేమో ద కింగ్ హిమ్సెల్ఫ్, తనకు తానుగా ఉన్నటువంటి రాజుకు ఆయన రాసుకునేటువంటి కీర్తన. ఎందుకంటే ఆ రాజ్యంలో ప్రధాన గాయకుడు, మ్యూజిషియన్, చీఫ్ మ్యూజిషియన్ దావీదు మాత్రమే. రెండవది దైవికమైనటువంటి అర్థంలో ఇది దేవాది దేవుడు, దేవాది దేవుడు ప్రధాన గాయకునిగా ఉన్నాడు కనుక 2 కోణాల్లో ఈ మాటకు అర్థం మనం తీసుకుంటాం. తరువాత ఇక్కడ ఉన్నటువంటి అర్థం ఏంటంటే, రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. మరి 20వ కీర్తన ధ్యానం చేసుకునేటప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? రాజుగారు మొదటిగా దేవాలయానికి వస్తాడు. ఒక ప్రక్కన యాజకుడు ఎదురుగా ఒక ప్రక్కన కుర్చీ వేయబడుతుంది. ఆ కుర్చీలో రాజుగారు ఆసీనులై ఆ రాజ్యం అంతా కూడా జేజేలు పలుకుతూ ఘనపరుస్తూ
ఆ రాజుగారి సన్నిధానానికి వచ్చేసరికి, లేక యాజకుని ఎదురుగా ఉన్నటువంటి రాజుగారి సన్నిధానానికి వచ్చిన తర్వాత వీరందరూ నిశ్శబ్దంగా ఉండడం, రాజుగారు నిశ్శబ్దంగా లేక మౌనంగా ప్రార్థన చేసుకోవటం, వీరందరూ కూడా రాజుగారి ప్రార్థనలు ఏకీభవించటం, రాజుగారు తన మనసులో తలుచుకునేటువంటిది రాజ్యవాసులైనటువంటి ఇశ్రాయేలీయులు తలుచుకోవటం, ఇదంతా కూడా 21వ కీర్తనలో మనం జ్ఞాపం చేసుకున్నాం. ఇప్పుడు ఈ రాజుగారు యొక్క ప్రార్థనలు, రాజ్యవాసుల యొక్క ప్రార్థనలు దేవుడు ఆలకించి వారికి విజయాన్ని అందించాడు. కనుక ఈ కీర్తన రాజుగారికి దేవుడు దయచేసినటువంటి విజయాన్ని బట్టి వీరందరూ కూడా జయోత్సాహంతో ఉన్నారు. దేవుడు ఇచ్చినటువంటి బలమును బట్టి, దేవుడు వారికి ఇచ్చినటువంటి బలమును బట్టి, రాజుగారికి ఇచ్చినటువంటి బలమును బట్టి, సైన్యమునకు ఇచ్చినటువంటి బలమును బట్టి, రాజ్యవాసులందరికీ దేవుడు ప్రసాదించినటువంటి బలాన్ని బట్టి ఇక్కడ రాజుగారే సంతోషిస్తున్నారు. తరువాత మాట, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. మరి గత నెలలో ఇశ్రాయేలీయుల యొక్క యుద్ధం మనం చూసాం. ప్రపంచం అంతా కూడా వణికిపోయింది ఆ యుద్ధానికి. రెండు చిన్న దేశాలు, ఇజ్రాయేలు దేశము, కృష్ణా జిల్లా అంత విస్తీర్ణం ఉన్నటువంటి చిన్న దేశం, దానికంటే చిన్నగా ఉన్నటువంటి గాజా, దేనికంటే చిన్నగా అంటే ఇశ్రాయేలీయుల యొక్క శక్తికి చిన్నగా, శక్తితో పోల్చినప్పుడు చిన్నగా ఉన్నటువంటి దేశం విరుచుకుపడింది. తనకు లేనటువంటి శక్తియుక్తులు ప్రదర్శించింది ఆ గాజా స్ట్రిప్. దానిలో ఉన్నటువంటి ఈ హామస్ వారు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఇశ్రాయేలు మీద విరుచుకుపడింది. తన శక్తుల మీద ఆధారపడి ఇశ్రాయేలీయులు అనగా దేవుని జనాంగము మీదకు దూసుకొని వచ్చి చివరకు మూలన పడింది. అది ప్రపంచం అంతా చూసింది. ఇప్పుడు ఆ గాజా స్ట్రిప్ లేక హమాస్ వారి మీద జాలి పడుతూ ప్రపంచంలో కొన్ని దేశాలు వారు ఉగ్రవాద దేశమైనటువంటి ఆ గాజా స్ట్రిప్కి సహాయం చేయటం ప్రారంభించారు. ఇక ఆ తర్వాత మన ఇశ్రాయేలీయులు ఎంత ఘనంగా వైభవంగా దీనంతటి కూడా పరిసమాప్తి పలికారో మనం చూసాం, కళ్ళారా చూసాం, వార్తల్లో విన్నాం మనం. కనుక దేవుని యొక్క బిడ్డలు ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా దేవుడిచ్చేటువంటి ఆ యొక్క విజయాలను ఆస్వాదిస్తూనే గడిపారు. ఆస్వాదిస్తూనే తమ యొక్క ఉనికిని కాపాడుకున్నారు, తమ యొక్క జాతిని కొనసాగింపు చేసుకున్నారు. చరిత్రలో ఎంతమంది చరిత్రకారులు ఈ యొక్క ఇశ్రాయేలీయుల సంతతిని, యూదా జనాంగాన్ని సర్వనాశనం చేయాలని, ఈ భూమి మీద శాశ్వతంగా నిర్మూలన చేయాలని ఎంత ప్రాకులాడారో. వీరందరికీ కూడా భంగపాటు తప్ప మరేది లేదు. ఆ భంగపాటు అనేది ఈ యొక్క 21వ కీర్తనలో మనము జ్ఞాపం చేసుకుంటున్నాం లేక నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఎదుటివారి యొక్క శక్తియుక్తులు ఎదుటివారు చూసుకొనకుండా, బెరీజు వేసుకొనకుండా ఇశ్రాయేలు దేశం మీదకు వచ్చారు. అందుకే అక్కడ ఏం జరుగుతుందంటే దేవుని జనాంగం పక్షంగా నిలబడ్డాడు. ఎందుకంటే ఎదుటివారు తమ దేశము కంటే తక్కువ శక్తియుక్తులు కలిగినటువంటి వారు దేవుని జనాంగం మీదకు దూసుకొని వస్తున్నారు. వారికి ఉన్నటువంటి టార్గెట్, వారికి ఉన్నటువంటి లక్ష్యం ఏంటంటే ఇశ్రాయేలీయులు గొప్ప దేశంగా వర్ధిల్లుతున్నారు. ప్రపంచ యావత్తు ఇశ్రాయేలు దేశాన్ని చాలా తీక్షణంగా, పరిశీలనగా, గొప్పగా చూస్తున్నారు. చిన్న దేశమైనటువంటి ఇశ్రాయేలుకు గొప్ప ఘనత దేవుడు అందించాడు. అందుకే వీరందరూ కూడా అసూయపడి
ఆ దేశం మీదకు కాలు దువ్వుతూ ఉన్నారు. దాని యొక్క పర్యవసానం అనుభవించారు. ఇశ్రాయేలీయులకు ఆ శక్తిని, ఆ విజయాన్ని ప్రసాదించింది కేవలం దేవుడు మాత్రమే అనేటువంటి విషయాలు మనము చూస్తాం. దానికి కారణం ఏంటంటే అసలు ఇశ్రాయేలీయులు యుద్ధం చేయలేదు. ఇశ్రాయేలీయులు కేవలము యుద్ధంలో పాల్గొన్నారు, కానీ యుద్ధము చేసింది మాత్రం దేవుడే. ఆ విషయం కూడా మనము ఈ కీర్తనలో చివరి భాగాల్లో మనము చూస్తాం. కనుక ఈ సమయంలో మన మొదటి భాగమైనటువంటి మొదటి 7 వచనాల్లో మనము నేర్చుకునేది ఏంటంటే, ద లార్డ్ గేవ్ దెమ్ విక్టరీ, దేవుడు వారికి విజయాన్ని అందించాడు. కనుక వీరేం చేస్తున్నారంటే జయోత్సాహంతో ఉన్నారు. దావీదు రాజు చుట్టూ నెలకొని ఉన్నటువంటి ఆ యొక్క బాధ, ఆ యొక్క క్షోభ, ఆ యొక్క భీతి, ఇదంతా కూడా వారు హృదయాల్లో భద్రపరచుకోలేదండి. వారి భీతిని వారు హృదయంలో భద్రపరచుకోలేదండి. వారు ఏం చేశారంటే ఈ భీతిని వారు వెళ్ళగక్కారు. ఎవరి దగ్గర అంటే దేవుని దగ్గర. దే ప్రేయిడ్ టుగెదర్, హెన్స్ వాజ్ ద విక్టరీ. కనుక దేవుడు వారి యొక్క ప్రార్థనలు ఆలకించారు. కనుక మనం ఏం చెప్పుకుంటున్నామంటే, దేవుడు మనకిచ్చేటువంటి విజయాలు, దేవుడు మనకిచ్చేటువంటి స్వస్థతలు, దేవుడు మనకిచ్చేటువంటి గొప్ప వైభవాలు, సంగతులు, కీర్తి, ప్రతిష్టత, దేవుడు మనకిచ్చేటువంటి ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదము, ఇదంతా కూడా దేవుని సన్నిధానంలో జ్ఞాపకం చేసుకొని దేవాది దేవునికి కృతజ్ఞత చెల్లించటమే. జస్ట్ థ్యాంక్ గాడ్ ఫర్ వాట్ హీ హెస్ డన్. థ్యాంక్ గాడ్ ఫర్ వాట్ హీ హెస్ బెస్టోవ్డ్. దేవుడిచ్చినటువంటి విజయాలు ఎన్నో ఉన్నాయండి. ప్రతి దినం, ప్రతి క్షణం దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, సంరక్షిస్తున్నాడు, మనల్ని లేవనెత్తుతున్నాడు, ఆయన కృపలో మనల్ని నడిపిస్తున్నాడు. మరి దావీదు భక్తుడు, ఇదే దావీదు భక్తుడు 139వ కీర్తనలో చాలా లోతైనటువంటి మాటలు తెలియజేస్తాడు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు, అది అగోచరము, ఆ జ్ఞానము నాకు అందనిది, నాకు అందనటువంటి జ్ఞానం. అంటే దేవుడు ఏ విధంగా సంరక్షించాడు అనేది మనకు అందనటువంటి జ్ఞానం. కనుక నీ రక్షణను బట్టి, 2వ వచనంలో, మొదటి వచనం చివరి భాగంలో, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. దేవా, నీ రక్షణను బట్టి మేమందరము సంతోషిస్తున్నాం. మరి విశేషముగా ఈ వారం రోజులు, ఈ నెల రోజులు మనం చేసినటువంటి ప్రార్థనలకు దేవుడు మనకు రక్షణ ప్రసాదించలేదా? మన ప్రార్థనలు ఆలకించలేదా? మనం ఆనందించడం లేదా? కనుక ఈ ఆనందానికి ప్రతిగా, ఈ రక్షణకు ప్రతిగా, ఈ యొక్క సంరక్షణకు ప్రతిగా, ఈ ఆరోగ్యమునకు ప్రతిగా, ఈ ఆయుష్ కాలానికి ప్రతిగా మనము దేవునికి మనము వందనాలు, కృతజ్ఞతలు చెల్లించవలసినటువంటి సమయం. కనుక ఈ మొదటి భాగం అంతా కూడా దేవుడు వారికి విజయాన్ని అందించాడని, తద్వారా మనము దేవునికి కృతజ్ఞత చెల్లించాలని మనం చూస్తున్నాం. 2వ వచనంలో, అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. సెలా. 20వ కీర్తనలో చూసాం, రాజుగారు ఒక ప్రక్కన ఆసీనులై ప్రార్థన మౌనంగా చేస్తుంటే, ఆయన పెదవులు మౌనంగా పలుకుతూ ఉంటే, రాజ్యవాసులందరూ కూడా దుఃఖంతో, ఏడ్పుతో, ప్రలాపముతో వారు చేసినటువంటి ఆర్తనాదాలు, ప్రార్థనలు దేవుడు విన్నాడు. దాని ప్రకారంగానే దేవుడు వారికి 3వ వచనంలో చూడండి, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు. ఈ ప్రార్థనలకు ప్రతిగా, ఈ దుఃఖానికి ప్రతిగా దేవుడు ఒక పూదండను ఇస్తున్నాడు. అదేమిటంటే శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదం. నిజంగా ఈ రోజున ఇశ్రాయేలీయులు ఎంత గర్వపడవలసినటువంటి వారండి.
మరి మనకు తెలుసు, వార్తల్లో మనం వింటూ ఉన్నాం. మొన్నటికి మొన్న అమెరికాకు కూడా వార్నింగ్ ఇచ్చినట్టుగా మనం వార్తలో చదివాం. అమెరికాని కూడా మేము వదలం ఏదైనా తేడా జరిగితే అని అమెరికా అంతటి దేశాన్ని కూడా వారు వణికిస్తున్నారండి, దేవుని ప్రజలైనటువంటి వారు. దీన్ని ఏమంటామంటే శ్రేయస్కరమైన ఆశీర్వాదం. యుద్ధము యెహోవాదే, ఇది శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదం. ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే అతడు తన పెదవులతో చేసినటువంటి ప్రార్థన, అంత లోతైన ప్రార్థన, ఒత్తిడిలో చేసిన ప్రార్థన, అంత విశ్వాసంతో చేసినటువంటి ప్రార్థన, తన యొక్క మనోభీష్టమును దేవుని సన్నిధానమందు తెలియచేస్తూ చేసినటువంటి ప్రార్థన. ది ఇన్నర్ సెల్ఫ్ ఆఫ్ కింగ్ డేవిడ్ వాజ్ ఎక్స్పోజ్డ్ టు గాడ్ ఇన్ ట్రూత్ అండ్ ఇన్ హోప్. దేవుడు ఆ యథార్థతను గమనించి గొప్ప విజయాన్ని, శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదమును దేవుడు ఆయనకు ఇచ్చాడు. ఇక్కడ సెలా అనేటువంటి మాట మనము గత ధ్యానంలో మనం చూసాము. సెలా, ఈ సెలా అనేటువంటి మాట ఖచ్చితంగా అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి మాట. ఇది సాలా అనేటువంటి వర్బ్ నుంచి వస్తుంది. అనగా టు లిఫ్ట్ అప్, టు రైజ్ అప్, టు బేర్, టు క్యారీ ఆర్ టు క్యారీ అవే, టు బి వెయిడ్ అనేవి ఒక క్రియ. దాని నుంచి, సాలా అనేటువంటి క్రియ నుంచి సెలా అనేటువంటి మరొక మాట వెలికి తీయబడింది. ఈ సెలా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, మీరు మోసేటప్పుడు, మీరు తీసుకొని వెళ్ళేటప్పుడు, మీరు బరువు తోచబడినప్పుడు, మీరు లేవనెత్తబడినప్పుడు మీరు కొద్దిగా ఆగండి, కొద్దిగా ఆగండి. దీన్ని మరొక మాటలో చెప్పాలంటే ఇట్స్ ఎ పాజ్, ఇట్స్ ఎ పాజ్, ఇట్స్ ఎ రెస్ట్. దీన్ని తర్వాత సంగీతంలోకి తీసుకొచ్చారు, పాటల్లోకి తీసుకొచ్చారు. పాటల్లోకి వచ్చిన తర్వాత ఏమైందంటే, వెన్ యూ షౌట్, వెన్ యు ఆర్ క్యారీడ్, వెన్ యు ఆర్ ఎగ్జైటెడ్, when you are blessed, when you can't bear the happiness, pause, ఆగు. నీవు పై స్థాయిలో, తారాస్థాయిలో పాడినప్పుడు నీవు భరించలేకపోతే ఆగు, ఆగు. ఆగిన తర్వాత రెస్ట్ తీసుకోవడానికి ఆగటం కాదండి, విశ్రాంతి కోసం కాదు, ఈ గొంతుకి విశ్రాంతి ఇవ్వడం కాదు, లేకపోతే మన దేహానికి విశ్రాంతి ఇవ్వడానికి కాదండి ఆగేది. ఎందుకంటే ఆగిన తర్వాత యు క్యారీ, ఆగిన తర్వాత యు వెయిట్, నువ్వు దాన్ని బరువు చూడు. ఒక్క మాటలో చెప్పాలంటే సెలా అనగా ఆగి దానిని దేవుని సన్నిధానమందు లోతుగా ధ్యానం చేయి, లోతుగా అధ్యయనం చేయి, లోతుగా నిన్ను నీవు పరిశోధన చేసుకో. యు ఆర్ క్యారీడ్ అవే అండ్ స్టాప్ దేర్. యు ఆర్ ఎగ్జైటెడ్, స్టాప్ దేర్. యు ఆర్ బాండ్, స్టాప్ దేర్. ఏది గొప్ప కార్యం జరిగినా ఆగు, ఒక్కసారి దేవుణ్ణి స్తుతించు, పరిశీలన చేసుకో, పరిశోధన చేసుకో అంటూ దీనికి అర్థం ఇవ్వబడింది. ఆ మాట ఎక్కడ వాడారు? 2వ వచనం తర్వాత. అంటే 2వ వచనములో మనం ఆగాలి. ఎందుకంటే 2వ వచనములో చక్కని మాట ఉంది. ఏంటది? ఏంటి మాట? ఏంటంటే, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. నాకు ఇష్టమైనటువంటి మాట అండి ఇది. దేవుడు మానక మన ప్రార్థనలను అంగీకరిస్తున్నాడు. మరి మనం చేసేది ఏంటి? మనము ఆయనకు ప్రార్థన చేయటం మానివేస్తూ ఉంటాం. చూసారా? కానీ దేవుడు మాత్రము తన ప్రార్థన వినటం మానక చేస్తున్నాడు. ఇది చక్కని మాట. అందుకే
ఇక్కడ మీరు ఆగండి. దేవా, నేనైతే ప్రార్థన చేయక నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. నీవైతే నేను ప్రార్థన చేయకపోయినా నన్ను వెంటాడుతున్నావు. నీ రక్షణ కవచము నా చుట్టూ అనుగ్రహించావు. నేను విజయం సాధించడంలో నీ పాత్ర ఉన్నది. నా పెదవులలో నుండి కాదు కదా, నా మనసులో నుండి వచ్చినటువంటి ఆలోచన కూడా నువ్వు తెలుసుకున్నావు. దేవా, నేను ఇక్కడ నిలబడి ఉన్నాను, నేను ఇక్కడ ఆగిపోయాను. నీ వైపు నిన్ను చూడనిమ్ము ప్రభువా అని సెలా అనేటువంటి చక్కని ఈ మ్యూజికల్ రెఫరెన్స్ మనకు ఆ కీర్తనకారుడు దయచేశాడు. తరువాత శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో అతను నీవు ఎదుర్కొనుచున్నావు. అంటే దేవుడు మన దగ్గరికి వచ్చేటప్పుడు ఉట్టి చేతులతో రావట్లేదండి. అది మన భాషలో చెప్పాలండి. దేవుడు మన దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన మనం ఎదుర్కోడానికి వస్తున్నాడు. ఆ ఎదుర్కోడానికి వచ్చినప్పుడు ఆయన చేతుల్లో గొప్ప దీవెనలు ఉన్నాయి. ఏం దీవెనలు ఉన్నాయంటే శ్రేయస్కరమైన అంటే ఉన్నతమైన. ఇంతకు ఏంటా ఉన్నతమైనటువంటి దీవెనలు? ఆ ఉన్నతమైన దీవెనలు మనము పసిగట్టడానికి మనం ఆగిపోవాలి. ఏంటా దీవెనలు అంటే దేవుడు మనకు ఇచ్చేటువంటి ఆరోగ్యము, ఆయుష్. దీనికి మించిన దీవెన ఎక్కడైనా ఉందండి? హాస్పిటల్కి వెళితే 10 లక్షల బిల్లు అయినా కానీ పర్వాలేదండి అనేటువంటి స్థితిలో మనం ఉన్నాం. కారణం ఆయుష్కు మించినటువంటి శ్రేయస్కరమైనటువంటి దీవెన ఎక్కడైనా ఉందా? ఎప్పుడైనా చూసామా? కనుక తర్వాత మాట అదే వస్తుందిలేండి. ఆయుష్, శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదం అనగా ఆయుష్. దానికి ముందు మాటలో తన తల మీద ఒక చక్కని అపరంజి కిరీటము ధరింపచేశాడు. ఆ కిరీటము తల మీద ఉంచిన తర్వాత చంపేయలేదండి. ఆ కిరీటము తల మీద పెట్టిన తరువాత ఆయుష్ను ఇచ్చినాడండి. ఇది మనము ధ్యానం చేసుకోవాలి. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. 4వ వచనంలో సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. ఈ ఆయుష్ సదాకాలము జీవించడానికి అని అంటున్నాడు. ఆయుష్ అంటేనే సదాకాలం జీవించడం. మరలా సదాకాలం జీవించడానికి ఆయుష్ అంటే ఇది కొంచెం లోతైనటువంటి మాట. సదాకాలము నిలుచు దీర్ఘాయువు అని అంటున్నాడు ఇక్కడ. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు అంటే ఏంటంటే ఆయుష్ పందికి కూడా ఉంటుందండి, ఆయుష్ జంతువులకు ఉంటుందండి. పాపి చిరాయువు అన్నారు, పాపికి కూడా ఆయుష్ ఉంటుందండి. కానీ దావీదునకు తన పెదవులు చేసినటువంటి ప్రార్థనకు ప్రతిగా, తన యథార్థ ప్రార్థనకు ప్రతిగా ఇవ్వబడినటువంటి ఈ యొక్క ఆయుష్ సదాకాలము ఉంటుందంటే దేవుని సన్నిధానములో ఉంటుంది. అది దాని అర్థం. ది ఎలిమెంట్ ఆఫ్ గాడ్ కమ్స్ ఓవర్ హియర్. సో గాడ్ ఈజ్ ఎంటైటిల్డ్ యాజ్ ద వన్, ద బీయింగ్ who gives us eternity. సదాకాలము జీవించేటువంటి శక్తి మనకు అవసరం. అది ఆయుష్ కంటే బలమైనది. ఆయుష్ అధిక బలము ఉన్న ఎడల 70 సంవత్సరములు లేక 80 సంవత్సరములు. కానీ సదాకాలము జీవించడం అంటే దేవుని సన్నిధానమందు, ఆయన ప్రసన్నతలో, ఆయన యొక్క కౌగిలిలో నిత్యము జీవించడం. ఇది కిరీటంతో సాధ్యం. ఆయన చేత కిరీటము పొందుకొని ఈ కిరీటము ద్వారా
సదాకాలం జీవించడానికి దావీదునకు లేక రాజునకు శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదం అనుగ్రహించబడింది. ఇప్పుడున్నటువంటి మన ఇశ్రాయేల్ దేశం ఉన్నటువంటి రాజులు కూడా, మరి ఆ బైబిలు హిస్టరీ కంటిన్యూ అయితే ఈ పాటికి ఈ బెంజమిన్ నెతన్యాహు కూడా బైబిల్లో ఉండేవాడేమో. ఉన్నటువంటి రాజులందరూ కూడా దేవుని చేత అభిషేకించబడినటువంటి రాజులు. వారు కాలానుగుణముగా, సమయానుకూలముగా, దైవాధీనంలో వారు గొప్ప గొప్ప విజయాలు సాధించారు. దేనికంటే సదాకాలము వారిని జీవింప చేయటానికి దేవుడు వారితో కూడా ఉంటూ ఉన్నాడు. 5వ వచనము చాలా ప్రాముఖ్యమైన మరియు లోతైనటువంటి వచనం. చూడండి, నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు. ఈ మాట గురించి నేను ప్రారంభంలో మాట్లాడాను. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. ఎవరికి మహిమ? దావీదు రాజుకు కలిగినటువంటి మహిమ, లేక బెంజమిన్ నెతన్యాహు కలిగినటువంటి మహిమ, మరి ఇంక ఏ ఇతర రాజుకు బైబిల్ గ్రంథంలో కానివ్వండి, దేవుని రాజ్యంలో ఉన్నటువంటి రాజులకు కానివ్వండి, ఎవరికైనా ఒక మహిమ అందించబడితే ఆ మహిమ అది రాజుగారి యొక్క ఘనత కాదు, రాజుగారి యొక్క పరాక్రమ యుద్ధ నైపుణ్యత కాదు. కేవలము ఏమంటున్నాడు? అది దేవుని వలన కలిగినది. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగినది. మరి ఈ రోజున మరలా మనం ఇజ్రాయెల్ దేశం ఒక్కసారి చూస్తే, వారు ఎంత చక్కగా ఐరన్ డోములతో వారు రక్షించబడ్డారు. ఎంత చక్కగా మరి శత్రు దేశాల వారు 4000 మిసైల్స్ వేస్తే వీరన్నిటి కూడా త్రిప్పికొట్టారు. ఎంత చక్కగా మరి ఈ ఐరన్ డోమ్స్ కంటే పవర్ఫుల్ వెపన్స్ కూడా ఉన్నాయండి. లేటెస్ట్ న్యూస్ ప్రకారం వారు లేజర్ మిసైల్స్ కూడా ఉన్నాయట. ప్రపంచం వణిగిపోయే విధంగా వారు టెక్నాలజీలో అధిగమించారు. దేవుడు ఏమంటున్నాడంటే, నీ మహిమ, నీ గౌరవం, నీ రక్షణ అది దేవుని యొక్క కార్యం. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి విస్మరిస్తావో అప్పుడు నీ మహిమ తీసివేయబడుతుంది. అది దాని యొక్క మరొక కోణంలో వచ్చేటువంటి అర్థం. కనుక ఇది దేవుని యొక్క కార్యమని మనము అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. తరువాత మాటలో గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు. వారు ధరించుకున్నది ఏంటండి? వారి స్పేస్ సూట్లు కానివ్వండి, వారు వేసుకునేటువంటి దుస్తులు కానివ్వండి, వారు ప్రయాణించేటువంటి విమానాలు కానివ్వండి, వారు పీల్చేటువంటి గాలి కానివ్వండి, వారు త్రాగే నీరు కానివ్వండి, సమస్తం కూడా దేవుని యొక్క ప్రసన్నతలో జరుగుతుంది. వారికి ఇంతగా గౌరవం రావడానికి దేవుడు వారికి దుస్తులను ప్రసాదించాడు. దేవుడు వారికి బట్టలను బహుకరించాడు. ఏంటా బట్టలు, ఆ దుస్తులు ఏంటంటే గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేస్తున్నావు. ఏంటవి? గౌరవం ఒకటి, ప్రభావం ఒకటి. ప్రభావం అంటే ఇన్ఫ్లుయెన్స్. గాడ్ గేవ్ దెమ్ ఇన్ఫ్లుయెన్స్. ది ఎఫ్లూయెంట్ Jewish people, the affluent class becomes the world class. ఎందుకంటే దేవుడు ఆ విధంగా వారికి ఈ గౌరవాన్ని, ప్రభావాన్ని ధరింపచేశాడు. కనుక ఇది 5వ వచనము చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం. 6వ వచనంలో నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండినట్లు నీవు అతని నియమించి ఉన్నావు, నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపచేసి ఉన్నావు. నిత్యం అనేటువంటి మాట మరలా చూస్తున్నాం, ఆశీర్వాదం అనేటువంటి మాట మరలా చూస్తున్నాం.
ఎందుకు ఈ మాటలు మరలా వచ్చాయంటే, ఇందాక మనం చెప్పుకున్నది ఏంటి? శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదము మరియు కిరీటము, ఆ తదుపరి ఆయుష్, ఆ తదుపరి సదాకాలం అనేటువంటి సీక్వెన్స్ మనం చూసాం. ఇప్పుడు దీని అంతటికీ కూడా కారణం ఎవరంటే మరలా దేవుడే అని అంటూ, నిత్య ఆశీర్వాద కారకుడుగా ఉండినట్లు నీవు అతనిని నియమించున్నావు. దీని అంతటికీ కూడా కారకుడు దేవుడే. కానీ ఎవరికి అందించబడింది? రాజునకు. చెప్పుకున్నాం కదా, దిస్ హోల్ సామ్ is centered around the king. When I say king, it also means the kingdom, because the king and the kingdom cannot be separated. నిత్యము ఆశీర్వాదములు రావడానికి కారకుడు దేవుడు అని ఇశ్రాయేలు నమ్ముతున్నారు. నమ్మి వారు జయం పొందారు. నమ్మి వారు సంతోషంగా జీవిస్తున్నారు, జయోత్సాహంతో బ్రతుకుతున్నారు, జయోత్సాహాన్ని కొనసాగిస్తున్నారు. మరి మనం ఏం చేస్తున్నాము? మన దేవుడు మనకు విజయాన్ని అందిస్తున్నాడేటువంటి విశ్వాసం మనకు ఉన్నదా? మనము దేవుడు మనకిచ్చినటువంటి స్థితిగతులను బట్టి, రక్షణను బట్టి, ఈ ఆయుష్ను బట్టి మనము ఏదైనా దేవునికి కృతజ్ఞతాభావం కలిగి ఉండడం ఏమైనా ఉందా అనేది కూడా మనము పరిశీలన చేసుకుందాం, పరిశోధన చేసుకుందాం. కనుక 6వ వచనం చివరి భాగంలో, నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపచేసి ఉన్నావు. ఎక్కడ? వారు మరలా దేవుని సన్నిధికి వచ్చారు. వారు యుద్ధాలు చేసిన తర్వాత ఆ యుద్ధ భూమిలో వారు సంతోషించిన మాట వాస్తవం, గంతులు వేసినటువంటి మాట వాస్తవం. కానీ వారు మరలా వెనుకకు వచ్చి ప్రభు సన్నిధిలో వారు తమను తాము ప్రత్యక్షపరుచుకున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం. నౌ దే ఆర్ బ్యాక్ ఇన్ టు ది ఆల్టర్ ఆఫ్ గాడ్ టు ప్రైజ్, టు థ్యాంక్ గాడ్. కనుక దేవునికి కృతజ్ఞత చెల్లించడం అనేది ఎంత ప్రాముఖ్యమంటే, ఆ విజయంలో ఉన్నటువంటి మర్మాన్ని దేవునికి తెలియచేయటం. దేవా, ఇదిగో నీవు మాకు ఇచ్చినటువంటి విజయాన్ని మాలో మేము మాత్రమే ఆనందించడం కాదు, కానీ ఆ విజయోత్సాహము, విజయానందము మీకు కూడా అందిస్తాం. ఎందుకంటే గాడ్ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద విక్టరీ. In other words, God is the root cause of the victory. God is the initiator and the finisher of the victory. కనుక మేము మరలా మీ సన్నిధానానికి వచ్చి మేము సంతోషముతో ఉల్లసించు నిమిత్తం ఇక్కడ మేము ఈ పాట పాడుతున్నాం, ఈ ప్రార్థన చేస్తున్నాం, ఈ కృతజ్ఞత నీకు చెల్లిస్తున్నాం ప్రభువా అనంటూ చక్కని సాక్ష్యంతో వారు వచ్చారు. దానికి కారణం 7వ వచనంలో ఇస్తున్నాడు. చూడండి, ద లాస్ట్ వర్స్ ఆఫ్ ది ఫస్ట్ పోర్షన్. ఎలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. ఇది చాలా అవసరమైనటువంటి వాక్యం అండి. మనం జీవిస్తున్నటువంటి ఈ సందర్భంలో, ఈ భయంకరమైనటువంటి దుర్దినాల్లో, ఈ మహమ్మారి విలయతాండం చేస్తున్నటువంటి ఈ యొక్క భయంకరమైనటువంటి సందర్భంలో మనకు ఈ 7వ వచనం మనకు అవసరమైనదండి. ఎలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచున్నాడు. ఇదంతా కూడా నమ్మకం చుట్టూ తిరుగుతుందండి, విశ్వాసం చుట్టూ తిరుగుతుందండి. విశ్వాసమును బట్టి వారు విజయం పొందారు. అంటే విజయము పొందడానికి వారు విశ్వాసంతో ప్రార్థన చేశారు, చివరికి విజయాన్ని పొందారు. ఎప్పుడు కూడా వారు మేము యుద్ధంలో ఓడిపోతే పరిస్థితి ఏంటి అని ఆలోచించలేదండి. అది విశ్వాసం అంటే. చాలామంది పాస్టర్స్ కానివ్వండి, లేకపోతే ప్రార్థన యోధులు కానివ్వండి, ఒక సంభవించని దాన్ని గురించి ప్రార్థించాలంటే అవిశ్వాసం అనేటువంటి ముసుగులో మునిగిపోతూ ఉంటారు. కానీ సంభవించనిది దేవునికి సాధ్యమని, దేవుడు సంభవింప చేస్తాడని ఆలోచన కలిగి ఉండడం గొప్ప సంగతి. ఒకవేళ ఆ ప్రార్థన
జరిగిన తరువాత ఆ ఆ వ్యవధి అయిపోయిన తరువాత ఒకవేళ దేవుడు దాన్ని సంభవించకుండా చేస్తే దానికి అవమానపడవలసినటువంటి పని లేదండి. అంటే మరో మాటలో చెప్పాలంటే, ఇఫ్ గాడ్ డస్ నాట్ ఆన్సర్ యువర్ ప్రేయర్స్ ఆర్ బ్రింగ్ యూ విక్టరీ ఆర్ బ్రింగ్ యూ ప్రోగ్రెస్, అండ్ ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ అవర్ prayers, it's not because of our unfaithfulness, it is his will. దేవుని చిత్త ప్రకారము జరిగేది అది నిత్య కట్టడి. కానీ మన ప్రార్థనలు దేనికి సాదృశ్యం అంటే విశ్వాసమునకు సాదృశ్యం. నా బిడ్డలు నన్ను విశ్వసిస్తున్నారు అనేటువంటి సంతోషం దేవుడు కలిగి ఉండడానికి. దేవుడు మనకి ఇస్తాడా ఇవ్వడా అనే తర్వాత సంగతి అండి, అది దాని భావం. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే, నమ్మిక ఉంచి మరలా దేవుని సన్నిధానానికి తిరిగి వచ్చినటువంటి దావీదు గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నాడని మనం చూస్తాం. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. అంటే ఒకసారి ప్రార్థన చేశాం, వెనుక్కు వెళ్ళిపోయాం, యుద్ధంలో పాల్గొన్నాం, యుద్ధంలో జయం పొందాం, అంతటితో ఆగలేదండి. Our relationship with God does not end by our achievements. నీవు పొందినటువంటి గొప్ప దీవెనలు, సంగతులు, విజయాలను బట్టి నీ విశ్వాస జీవితం ఆగిపోవడానికి వీల్లేదు. కమ్ బ్యాక్. దేవుని సన్నిధికి మరలా తిరిగి వచ్చి దేవుని సన్నిధానమందు ప్రార్థన చేయాలి. దాన్ని ఏమంటున్నాడంటే, రాజు సర్వోన్నతుని కృపచేత కదలకుండా నిలుచును. His firm. His stance in faith is firm. కనుక ఇంత గొప్ప సాక్ష్యము దావీదు కలిగి ఇంత గొప్ప మాదిరి మనకు చూపిస్తున్నాడు. ఈ 8వ వచనం నుంచి మనం 2వ భాగంలోనికి మనం వెళ్తాం. ఈ 2వ భాగంలో మనం ఏం చెప్పుకున్నాం? మొదటి భాగంలో ఏం చెప్పుకున్నాం? గాడ్ గేవ్ దెమ్ విక్టరీ, దేవుడు విజయాన్ని అందించాడు. 2వ భాగం 8 నుంచి 13 వరకు గాడ్ విల్ గివ్ దెమ్ విక్టరీ, అనగా దేవుడు వారికి విజయాన్ని అందించబోతున్నాడు. అది దాని యొక్క అర్థం. ఇక్కడ 8వ వచనంలో ది ప్రావిడెన్షియల్ ఇంటర్పొజిషన్స్ ఇన్ God's answers, and they afforded new illustrations of God's works and ways. చివరికి వచ్చేసరికి మనము ఆ మాటలు మరింత లోతుగా మనం చూస్తాం. ఇప్పుడు 8వ వచనం ఒకసారి నేను చదువుతున్నాను, చూడండి. నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనును, నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొనును. Futuristic ideologies, futuristic faith movements, విశ్వాస సహిత ప్రార్థనాపూరితమైన ఒక ఆధ్యాత్మిక ధోరణిలో ఉన్నటువంటి ఒక ప్రక్రియ, ఇట్స్ ఏ మూవ్మెంట్. ఏ విధంగా జరుగుతుంది? విశ్వాస మూలముగా. శత్రువులందరినీ దేవుడు తలుచుకుంటే ఆ విధంగా ఉంటుందండి. ఇక శత్రువులే లేకుండా చేస్తాడు. ఈరోజు ఇశ్రాయేలీలు వారి ప్రార్థన దేవుడు ఆలకించాలని మనందరం కూడా ప్రార్థన చేయాలి. ఆ చిన్న దేశం చుట్టూ 52 దేశాలు ఎదురు తిరుగుతున్నాయి, శత్రు రాజులుగా ఉన్నారు. కానీ ఇశ్రాయేలు ఎక్కడ కూడా భయపడినట్టుగా కానీ భీతిలోకి వెళ్ళిపోయినట్టుగా కానీ ఎక్కడ మనం చూడాలి. అంటే వారి యొక్క రక్షణ కవచాలు, వారి దేశంలో ఉన్నటువంటి, వారి దేశం లోపల ఉన్నటువంటి ఆ రక్షణ వసతులు
వారికి ఆ ధైర్యాన్ని ఇస్తున్నాయి. ఆ ధైర్యము వలన వీరు మున్ముందు జరగబోయేటువంటి యుద్ధాలకు కూడా వీరు సిద్ధంగా ఉన్నారు, ధైర్యముగా సిద్ధపడుతున్నారు. దేవుని ప్రియమైనటువంటి వారలారా, దేవుని కార్యాలు ఆ విధంగా అత్యంత లోతుగా ఉంటాయి, అత్యంత లోతైనటువంటి ఆశీర్వాదాలతో ఉంటాయి. ప్రొవైడెడ్ వి బిలీవ్ ఇన్ హిమ్. మనం ఆయన నమ్మితే దేవుడు మన పక్షాన వ్యాజ్యమాడటానికి సిద్ధంగా ఉన్నాడు. 9వ వచనంలో, నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండం వలె అగుదురు. అంటే దేవుడు రాగానే వారు కాలిపోతారు. దేవుని ప్రసన్నతలో శత్రువులు మాడిపోతున్నారు, మసి చేయబడుతున్నారు. వారు అగ్నిగుండమై మారిపోతున్నారు. తన కోపం వలన యెహోవా వారిని నిర్మూలము చేయును. దేవుని ప్రజల కొరకు ఈ ప్రపంచాన్ని దేవుడు కనుమరుగు చేస్తాడేమో, దేవుని ప్రజల యొక్క ఉనికిని కాపాడటానికి దేవుడు ఎంతమందిని అంతమొందిస్తాడో. కనుక మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, దేవుడు ఉగ్రుడు అనేటువంటి మాట మనం మర్చిపోకుండా, దేవుడు ఇశ్రాయేలు రక్షిస్తాడు అనేటువంటి మాట మనము అధ్యయనం చేస్తూ ప్రార్థనలు చేస్తూ యుద్ధం జరగకుండా ఉండడానికి మనమందరం కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలీయుల యొక్క పక్షపాతి అని ప్రపంచం అంతా కూడా తెలుసుకున్నారు. గాజా న్యూస్ పేపర్లో పడిందండి. మేము ఆకాశంలోకి మిసైల్స్ పంపిస్తే వారి దేవుడు మా మిసైల్స్ని దారి మళ్లిస్తున్నాడు అని గాజా న్యూస్ పేపర్లో వారు హమాస్ ఉగ్రవాదులు చెప్పినటువంటి మాట. దేవుడు ఇశ్రాయేలీయుల యొక్క పక్షపాతి. అందుకే దేవుడు వారికి సమస్త వైభవాన్ని, ప్రభావాన్ని దయచేశాడు, వారికి కిరీటం దయచేశాడు, వారికి సమస్తమైనటువంటి శ్రేయస్కరమైనటువంటి దీవెనలు అందజేశాడు. మిగిలిన వారిని కూడా నిర్మూలనం చేయడానికి ఆయన వెనుకాడటం లేదండి. ఎందుకంటే ఆయన కోపంతో రగిలిపోతున్నాడు. ఇంత చిన్న దేశాన్ని చేసి వీరు ఈ దేశాన్ని ముట్టుకుంటారా? ఈ దేశాన్ని మట్టున పెడతారా? వీరు నా ప్రజలు, నేను ఎంపిక చేసుకున్నవారు. These are my chosen generation. They are my people. ఆయన ఊగిపోతున్నాడు. ఎందుకు? ముందు కాలంలో యుద్ధములు సంభవిస్తే దేవుడు వారిని శాశ్వతంగా నిర్మూలన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది దేవుడు చెప్పిన మాట వాస్తవమే, దేవుని ప్రవచనం వాస్తవం. కానీ ఒక్కసారి ఇశ్రాయేలీయుల యొక్క టెక్నాలజీ మరలా మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఏముంది? వారికి ఉన్నటువంటి యుద్ధ సామాగ్రి ప్రపంచంలో ఎవరికీ లేదండి. ప్రపంచం అంతటిని కూడా ఒక్క క్షణంలో మట్టు పెట్టగలిగినటువంటి సామర్థ్యత ఉన్నటువంటి దేశమని మనం చదువుతున్నాం, ఆ దేశం గురించి వింటూ ఉన్నాం. అగ్ని వారిని దహించును. ఇది కళ్ళారు చూస్తున్నాం మనం. ప్రపంచం చూస్తుంది. ప్రపంచం ఆ ఇశ్రాయేలు యొక్క శక్తిని బెరీజు వేసుకుంటుంది. మనం వెళ్ళగలమా యుద్ధానికి అనేటువంటి మీమాంసలో పడిపోయిందండి ప్రపంచం. 10వ వచనంలో, భూమి మీద నుండకుండా వారి గర్భఫలము నీవు నాశనం చేసేదవు. వాస్తవంగా ఈ మాట ఇతర దేశాల వారు లేక శత్రు దేశాల వారు అనుకున్నటువంటి మాట అండి. భూమి మీద లేకుండా చేయాలి ఇశ్రాయేలీయులు అనుకున్న మాట, వారు అనుకున్నటువంటి మాట. కానీ ఈ రోజున దేవుడు ఏమంటున్నాడంటే, నేను వారినే లేకుండా చేస్తాను. ఈ ప్రపంచం భయపడేటువంటి మాటలండి ఇవన్నీ కూడా. బైబిల్ గ్రంథము ప్రపంచాన్ని వణికించేటువంటి గ్రంథం.
భూమి మీద ఉండకుండా వారి గర్భఫలమును నీవు నాశనం చేసేదవు. ఆ తర్వాత మీరందరూ వచ్చి గాజాలో చంటిబిడ్డలు చనిపోయారు, చిన్నపిల్లలు రోడ్డున పడ్డారు, చిన్నపిల్లల రక్తం కారుతుంది, చిన్నపిల్లలు మరణించారు, మరణించిన పిల్లలు ఎత్తుకొని తిరుగుతున్నారు, హృదయ విదారకమైనటువంటి సంగతి. ఇశ్రాయేలీలకు జాలి లేదు, ఇశ్రాయేలీలకు దయ లేదు, ఇశ్రాయేలీలకు యుద్ధనీతి లేదు, ఇశ్రాయేలీలకు చంటిబిడ్డల మీద శ్రద్ధ లేదు, ప్రేమ లేదు అని ఇన్ని మాటలు అంటే కూడా ఉపయోగం లేదండి. చంటిబిడ్డలు చనిపోతారని ముందు తెలియదండి వాళ్లకు? యుద్ధం సంభవిస్తే ముందు తెలియదండి ఏం జరుగుతుందో? తెలిసి కూడా వారు చేశారు. అందుకే దేవుడు ఉగ్రుడయ్యాడు. ఉగ్రుడై వారి గర్భఫలాన్ని లేకుండా చేస్తాడు. చంటిబిడ్డలు కూడా పోతారండి, ఆ టైం వస్తుంది. ఇది దేవుని యొక్క ఉగ్రత ఆ విధంగా ఉంటుంది. కానీ మనం దేవుణ్ణి చాలా లైట్గా తీసుకుంటామండి, లైట్గా తీసుకుంటాం. వీల్లేదు. భూమి మీద ఉండకుండా ఇశ్రాయేలు యొక్క శత్రువులందరినీ కూడా నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. And you know, that is quite evident in the present times. అది జరుగుతుంది, ప్రపంచం చూస్తూ ఉంది, ప్రపంచం నివ్వెరపోతుంది, భయభ్రాంతులకు లోనవుతుంది. ఇప్పుడు ఇశ్రాయేలుకి యుద్ధం చేయాలంటే, ఇశ్రాయేలు మీద యుద్ధం చేయాలంటే 2 సార్లు ఆలోచించుకోవాల్సి వస్తుంది. 11వ వచనంలో, వారు నీకు కీడు చేయవాలని ఉద్దేశించిరి, దురుపాయము పన్నిరి, చెడ్డ ఉపాయము పన్నారు. కీడు చేయాలని దురుపాయము పన్నారు, దానిని కొనసాగింపలేకపోయేది. చూసారా, దేవుడు ఆనాడే చెప్పేసేసాడండి ఇవన్నీ కూడా. ఎవరైతే అన్యాయంగా వస్తున్నారో దేవుడు వారి యొక్క దురుపాయము నాశనం చేస్తాడని దేవుని యొక్క వాగ్దానము వారికి ఉన్నది. కనుక దేవుడు ఏం చేస్తాడు అప్పుడు? కానీ వారు దాన్ని కాపాడుకోలేకుండా చేస్తాడంట. ఈ దురుపాయాలు దేవుడు కాకుండా చేస్తాడంట, వారిని నిర్మూలన చేస్తున్నాడంట, త్రిప్పివేస్తున్నాడంట. 12వ వచనంలో, నీవు వారిని వెనుకకు త్రిప్పివేసేదవు, నీ వింటి నారులను బిగించి వారిని ముఖం మీద కొట్టుదు. వింటి నారులు అంటే బాణములు. నీ బాణములు బిగించి వారి ముఖం మీద కొట్టుదు. ఆనాడు బాణములు వాడారు, ఈనాడు మిజైల్స్ వాడుతున్నారు, ఇంకేవో శక్తివంతమైనటువంటి లేజర్ బాణములు వాడుతున్నారు. అంటే రేడియేషన్స్ ద్వారా మిజైల్స్ కిరణాల ద్వారా అంతమొందిస్తున్నారు. ముఖం మీద గురి పెట్టాడు. దేవుడు యుద్ధం చేస్తే భయంకరంగా ఉంటుందనేది ఇక్కడ ఇశ్రాయేలీలు చవి చూశారు. దేవుని ప్రజలు దేవుని యొక్క శక్తిని కనుగొన్నారు. ఇశ్రాయేలీలు దేవుని యొక్క శక్తిలో జీవిస్తున్నారు. ఇశ్రాయేలు దేవుని యొక్క శక్తిని పొందుకుంటున్నారు. ఇశ్రాయేలు దేవుని శక్తి కొరకు ప్రార్థన చేశారు. ఇశ్రాయేలు దేవుని శక్తిని అమితంగా పొందుకున్నారు. ఎంతగా అంటే ప్రపంచ జ్ఞానానికి అందనంతగా వారు దేవుని జ్ఞానం పొందుకున్నారు. దేవుడు ఆ బాణములను గురిపెట్టి కొడుతున్నాడు. మరి మనం గమనించామో లేదో, అటు లెబనాన్ నుంచి వచ్చేటువంటి 2 మిస్సైల్స్ గురి తప్పాయి, ఇశ్రాయేల్ మీద పడలేదండి. తర్వాత గాజా నుంచి వచ్చేటువంటి మిసైల్స్ కూడా గురి తప్పాయి, వాళ్ళ న్యూస్ పేపరే సాక్ష్యం. కానీ ఇశ్రాయేలీలు గురి పెడితే అది కరెక్ట్గా లొకేషన్ ఫిక్స్ చేసి గురి పెడితే కరెక్ట్గా హమాస్ ఉగ్రవాదుల భవంతిని మాత్రమే పేల్చివేసింది కదా. దేవుడు గురి పెడితే అంత ఖచ్చితంగా ఉంటుందని ఇశ్రాయేలీలే నిరూపిస్తున్నారు. ఎందుకంటే వారు దేవుని ప్రజలు కనుక. నీ వింటి నారులను బిగించి వారి ముఖము మీద కొట్టుదువు. గురి పెట్టేటప్పుడు ఆ గురి ఇంక తప్పడానికి వీల్లేదండి. ఎందుకంటే అది గురి పెట్టింది దేవుడు. 13వ వచనంలో, యెహోవా
నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము. ఈ మాట కోసం అండి ఇదంతా కూడా మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు మనం దేవుని యొక్క శక్తిని చూసాం, దేవుని యొక్క యుక్తిని చూసాం, దేవుని యొక్క ఉగ్రతను చూసాం, దేవుని యొక్క నైపుణ్యతను చూసాం, ఆయన యొక్క మహాజ్ఞానాన్ని చూసాం, ఆయన గురి చూసాం, గురి ఏ పాటితో చూసాం, ఆయన అగ్ని ఏ పాటితో చూసాం, ఆయన రక్షణ ఏ పాటితో చూసాం. ఇప్పుడు ఇదంతా కూడా ఏం జరుగుతుంది? మనం ఈ రెండో భాగం యొక్క టైటిల్, సబ్ టైటిల్ ఏమి ఇచ్చుకున్నాం మనం? ద లార్డ్ విల్ గివ్ దెమ్ విక్టరీ. దేవుడు తన ప్రజలకు యుద్ధంలో గెలుపును అందిస్తాడు. ఇప్పుడు జరగబోయేటువంటి యుద్ధాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని బట్టి దేవుడు వారికి విజయాన్ని అందిస్తాడు అనేటువంటి ఈ ఫ్యూచరిస్టిక్ కాంటెక్స్ట్లో, సందర్భంలో, భవిష్యత్ అనేటువంటి సందర్భంలో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట, కీర్తనాకారుడు మనకిచ్చినటువంటి పాఠం చివరి మాటలో, చివరి వచనంలో ఉన్నది. యెహోవా 13వ వచనం, నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము. దిస్ ఇస్ టు బి అండర్స్కోర్డ్. నీ బలమును బట్టి నిన్ను నీవే హెచ్చించుకో. అంటే మేము హెచ్చించడానికి, నిన్ను హెచ్చించడానికి కూడా మేము సరిపోము ప్రభువా. నీ యొక్క ఘనత ఎంత ఉన్నతమైనది, నీ ప్రభావములు ఎంత ఉన్నతమైనవి, నీ శక్తి ఎంత ఉన్నతమైనది, నీ బలము ఊహించలేనిది. కనుక మేము ఏ పాటి వారం ప్రభువా నిన్ను ఘనపరచడానికి? కనుక మా మనవి ఏమిటంటే నీకు నీవే ఘనపరుచుకో, నీకు నీవే హెచ్చించుకో. ఎందుకంటే మేము హెచ్చిస్తే అది సరిపోవడం లేదు. యూ రైజ్ యువర్ వాయిస్ టు ఎగ్జాల్ట్ యువర్ ఓన్ నేమ్. మేమైతే మా పరిధిలో మేము మిమ్మల్ని కీర్తిస్తాం, ఘనపరుస్తామేమో, కానీ నీ పరాక్రమ క్రియలను, ఆ పరాక్రమములను మేము గానములతో నిన్ను కీర్తిస్తామేమో, కానీ లోతైన విధానంలో నిన్ను నీవే ఘనపరుచుకో ప్రభువా, హెచ్చించుకో ప్రభువా అంటూ వీరు గతకాలంలో పొందినటువంటి ఈ యుద్ధ విజయాలు, రాబోయే కాలంలో పొందబోయేటువంటి విజయాలు, ఇవన్నీ కూడా స్మరించుకుంటూ మహిమా ఘనత ప్రభావం దేవాది దేవునికే ఆపాదిస్తున్నారండి. ఎంత చక్కని కీర్తన, ఇంతటి చక్కటి ధ్యానం. చూడండి, మొదటి వచనంలో, రాజు నీ నామమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణ బట్టి ఎంతో హర్షించుచున్నాడు. చివరికి వచ్చేసరికి నీ బలమును నీ బలమును బట్టి నిన్ను నీవు హెచ్చించుకొనుము. ఇక్కడ ఈ యొక్క బలము అనేటువంటి మాట 2 వచనాల్లో చూస్తాము, ప్రారంభంలో, ముగింపులో. కనుక యెహోవా బలవంతుడు. ఎంత బలవంతుడు? ఊహకు అందనటువంటి బలం. మనం గతంలో చెప్పుకున్నాం, ఈ కరోనా వైరస్ అనేది ప్రపంచంలో ఉన్న వైరస్ అంతా కూడా ఒక చోట పెడితే 1 గ్రాము బరువు ఉంటుందంటండి, ప్రపంచంలో ఉన్న వైరస్ అంతా కలిపితే. అంత బలమైనటువంటి దేవుడు ఇంత స్వల్ప మోతాదులో ఉన్నటువంటి వైరస్ను భూమి మీద ఎందుకు ఉంచాడు? ఒక్కసారి మనము ఆలోచన చేస్తే, సో బై కామన్ సెన్స్ we infer that God is magnanimous, mighty, all knowing, all powerful God, and he can do everything, wonders. He can bring you victories, victory over victory. ఎక్కడి నుండి అంటే, ఇప్పుడు మనం చేసే యుద్ధంలో ఇజ్రాయెల్తో దేవుడు ఉన్నమాట వాస్తవం. దేవుడు పరాక్రమములను వారికి అందిస్తున్నాడు అనేటువంటిది వాస్తవం. మరి మనము ఆయన నమ్మినటువంటి బిడ్డలము కదా. మరి మన సంగతి, మన స్థితి ఏమై ఉన్నదంటే, ఈ యొక్క 1 గ్రామ్ ఆఫ్ వైరస్ బి బర్న్ట్ అప్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రపంచములో నుండి ఈ యొక్క డెడ్లీ పాండమిక్, భయంకరమైన మహమ్మారిని దేవుడు తొలగించి
ఈ ప్రార్థన చేసేటువంటి మనకు అట్టి విజయము మనకు అందించునుగాక. దేవుని యొక్క ఉగ్రత మన నుండి వేరుపరచబడి మన శత్రువైనటువంటి ఈ మహమ్మారి మీద దేవుని ఉగ్రత విలయతాండం చేసి ఈ వైరస్ను శాశ్వతంగా దేవుడు నిర్మూలన చేయాలని మనం ప్రార్థన చేయాలి. దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ఎంత గౌరవము, ఇంత ప్రభావము, ఇంత మహిమ, కీర్తి, పేరు, ఇంకా చెప్పాలంటే బలం మనకు ఇవ్వడా? ముమ్మాటికి ఇస్తాడు. ఇది దేవుని యొక్క స్థితి, దేవుని యొక్క క్రియ, దేవుని యొక్క కార్యం. ఆయన మనకు మన ప్రార్థనలు వినటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మానక ఆయన మన ప్రార్థనలు వింటాడు. నోట్ దిస్ పాయింట్. సెలా అనే మాటతో వర్ణించబడినటువంటి ఈ యొక్క గొప్ప మాట ఏమిటి? మానకని ప్రార్థనలు ఆలకిస్తాడు. మనం దేవుడు మనల్ని అంగీకరించేటువంటి కార్యాలు చేస్తూ మన విశ్వాసం యథార్థంగా ఉన్నది అని మనము దేవుని సన్నిధానంలో తెలియచేసి, ఒకవేళ లేని పక్షంలో విశ్వాసం యథార్థంగా ఉండు నిమిత్తం కూడా మనం ప్రార్థన చేయాలని, దేవుని కార్యాలు ఎదురుగా మనము ఉంచుకొని మన దృష్టిలో, మన కనుదృష్టిలో, మన మనోనేత్రంలో ఆయన యొక్క కార్యాలు మనం ఎదురుగా పెట్టుకొని మనం ప్రార్థన చేయవలసిన వారం. ఎందుకంటే ఆయన శక్తి భూమిని కదిలించే శక్తి, ఆయన శక్తి అగ్నితో కూడినటువంటి శక్తి, ఆయన శక్తి మనకు ముక్తిని, యుక్తిని ప్రసాదించి మన యుద్ధాల్లో మన విజయం సాధించడానికి ఉపయోగపడేటువంటి శక్తి. ఆ శక్తిలో మనమందరం కూడా మనం జీవించాలని, ఆ శక్తిలో మనమందరం కూడా ఫలించాలని, ఆ శక్తిలో మనమందరం కూడా ఆయుష్ను పొందుకోవాలని, ఈ ఆయుష్ సదాకాలము జీవించు నిమిత్తము ఆయన సన్నిధానము తిరిగి రావాలని, సన్నిధానంలో ప్రార్థించాలని, దేవుని శక్తులను మర్చిపోవడానికి వీల్లేదని, మన యుద్ధము యెహోవాదే అనేటువంటి నినాదంతో ముందుకు వెళ్ళాలని దేవుడు మనకు ఈ సందేశం ఇస్తున్నాడు. కనుక గాడ్ ఈజ్ అవర్ బ్యాటిల్. మనమైతే అవిశ్వాసులము కాక విశ్వాసులమై, బలహీనులము కాక బలవంతులమై ప్రభు సన్నిధానంలో మనమందరం కూడా అనునిత్యము ఈ విజయ పదంలో విశ్వాస సహిత ప్రార్థనా జీవితంలో మనం ముందుకు సాగాలని దేవుడు మన కొరకు దాచి ఉంచినటువంటి శ్రేష్కరమైన కిరీటంలో పొందుకొని మనము శాంతియుతంగా, ప్రశాంతంగా, ఆరోగ్యముతో ఆయుష్కాలము సదాకాలం జీవించాలని దేవుడు తన కృప మనందరికీ దయచేసి మనం నడిపించి బలపరిచి ఫలింపచేయును గాక. ఆమేన్.